అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఈ రేంజ్లో ఉంటుందని. అబ్బబ్బబ్బబ్బబ్బా డిజాస్టర్ అంటే డిజాస్టర్, నిజంగా చెప్తున్నా. నేను శివాజీ అన్నకి ఎంత మంచి అభిమానమో మీకు తెలుసు. ఎప్పుడు సందు దొరికినా కానీ ప్రీవియస్ సీజన్స్ కానీ ప్రీవియస్ కంటెస్టెంట్ల గురించి కానీ మాట్లాడాల్సి వస్తే మాట్లాడడానికి లేకపోయినా అక్కడ స్పేస్ లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసి మరీ శివాజీ ద బాస్ అని చెప్తా ఉంటారు. ఊరికి నేను చెప్తుంటే చాలా మంది కూడా అంటారు, ఊరికే శివాజీ అన్న భజనే అన్న అయిపోయిందిలే సీజన్ 7 ఎన్నిసార్లు చెప్తావు అని కూడా అన్నోళ్ళు ఉన్నారు. లేరా మీ లోపలనే చాలామంది అన్నోళ్ళు ఉన్నారు. అయినా కానీ నేను శివాజీ అన్న ద మాస్టర్ మైండ్, ఆయన గురించి పొగిడితే మీరు నెగిటివ్గా ఫీల్ అయితే మీరు నెగిటివ్ పడే అని ఇట్లా కూడా అన్న రోజులు ఉన్నాయి. అటువంటిది ఈరోజు శివాజీ అన్న చేసిన బజ్ ఇంటర్వ్యూ ఎపిసోడ్ గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరల్లీ బజ్ ఇంటర్వ్యూలో ఒక టాస్క్ పెట్టారు, ఫ్లవరా ఫైరా అని. ఎపిసోడే పెద్ద ఫ్లవర్, నిజం చెప్తానా, అసలు బజ్ ఇంటర్వ్యూ పెద్ద ఫ్లవర్ అయింది. అరే అక్కడ స్కోప్ ఉంది అడగడానికి. మనీష్ని అడగాలంటే అగ్ని పరీక్ష దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ రావచ్చు. ఫస్ట్ ఎపిసోడ్లో సృష్టి అంటే ఓన్లీ ఫస్ట్ ఎపిసోడే కదా పోన్లే అని అనుకుంటాం, కానీ సెకండ్ ఎపిసోడ్లో మనీష్ మర్యాద అగ్ని పరీక్ష ఉంది. ఈ ఎపిసోడ్లో ఈ 2 వారాల్లో చేసిన రచరచ పనులు ఉన్నాయి, ఎన్నో కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి, ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఎన్నో పంచాయతీలు ఉన్నాయి, ఎన్నో లొల్లులు ఉన్నాయి. అవన్నిటి మీదకి వెళ్ళి అడగచ్చు, సీరియస్ అవ్వచ్చు. కానీ అటువంటిది ఏది కూడా శివాజీ అన్న దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. అందులో ఆ ఫ్లవరు ఫైరు అనే ఒక టాస్క్లో ఉన్న మనీష్ మాటలు తప్ప ఇంకేం లేదు. ఓన్లీ అన్న దగ్గర నుంచి వెళ్ళి ఆ టాస్క్లో వస్తున్న ఎక్స్ప్రెషన్స్. ఇది తప్ప ఇంకేం లేవబ్బా. అండ్ అన్న క్వశ్చనింగ్ అయితే అస్సలు బిగ్ బాస్ని ఫాలో అవుతలేడు, చూస్తలేడు, టైం లేదనుకుంటా, చాలా బిజీగా ఉండొచ్చు సినిమాలలో, టైం లేదనుకుంటా, అస్సలు కొంచెం కూడా ఫాలో అవుతలేడు అని ఒక క్లారిటీ వస్తుంది. ఒక క్వశ్చన్ అడిగే విధానంలో కూడా ఎంత నిమ్మలంగా ఉంటుందంటే, మనీష్ మర్యాద మనీష్, నువ్వు ఆంగ్లం అని చెప్పి ఒక శ్లోకం పాడిండు. ఓకే మంచిది, ఏదో శ్లోకం పాడిండు, అర్థమైందా కాలేదా, నువ్వు మాట్లాడింది కూడా మాకు అర్థం కాలేదు అనేసరికి సాల్తీ అన్న ఫీలింగ్ వస్తుంది. అన్న ఏం పెద్ద క్వశ్చన్లు అడగలేదు, గట్టిగా ఒక 10-15 క్వశ్చన్లు అడిగినా బాగుంటుంది, చెవులో ఇన్పుట్ ఇచ్చినా మంచిగా ఉంటుందేమో అనిపించింది. మరి వాళ్ళు ఇన్పుట్ ఇస్తలేరా? ఒకరు తెలుగు గురించి అడిగిండు, ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి అడిగిండు, భరణి అన్న గురించి అడిగిండు, భరణి అన్నకు ఎందుకు ఆపోజిట్గా పోవడానికి ట్రై చేసినావు, శ్రీజాప్రియ గురించి ఒక 2 మాటలు మాట్లాడిండు, కథం ఫ్లవర్ ఫైర్ టాస్క్ అయిపోయింది. అడిగింది కూడా పెద్దగా లేదు. ఓపెనింగ్ ఇంట్రడక్షన్, ఆ డైలాగ్ ఉంటుందా 20 minutes అబ్బా, ఆ 20 minutesలో 10 minutes చిట్ చాట్ జరిగింది, 10 minutes ఫ్లవర్ అండ్ ఫైర్ అయిపోయింది, కథం. అందులో ఎక్కువ మనిషి మాట్లాడిందే ఉంటుంది, అక్కడ అన్న మాట్లాడింది ఏం కనబడదు. ఓపెనింగ్ డైలాగు బాగున్నది, ఏంటిది ఎక్స్ట్రా కామనర్గా పోయింది తను. ఆడియన్స్ కూడా ఎక్స్ట్రా అనుకున్నారేమో, ఎంబడే పంపించేసారు బయటికి రెండో వారంలోనే. అతి ఆలోచన, ఆవేశం వీటికి నిలువెత్తు నిదర్శనం, అందుకేనేమో బజ్కి అయ్యింది తన దర్శనం అని పెట్టేశాడు. అది ఒకటే ఓకే. ఆ తర్వాత నుంచి ఏముంది, మర్యాద మనిషి ఎంబడి తలుక్కున్నాడు, బాగున్నారా సార్ అంటే మర్యాద ఫైన్ బాగున్నాను, టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా, సరే అది కావాలి సార్, అది ఏం కాఫీ అంటారు దాన్ని, పాలు పోయే కూడా చేస్తారు చూడు, బ్లాక్ కాఫీ కావాలి సార్, బ్లాక్ కావాలి. ఆయన ఏదో సరదాగా అన్నాడు, ఈయన బ్లాక్ కాఫీ కావాలన్నాడు, ఓకే రైట్. ఆ తర్వాత ఈ ఫ్లవర్ అండ్ ఫైర్ టాస్క్ కొంచెం చెప్పుకుందాం, అది బాగానే ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ కళ్యాణ్ గురించి మాట్లాడిన విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. నా మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పిండు అన్న ఫీలింగ్ వచ్చింది. అట్నే చాలామంది కంటెస్టెంట్ల గురించి కూడా మనం అనుకునేదే చెప్పిండు. సో దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు అన్న అడిగిన క్వశ్చన్స్ ఏమన్నాయో చూద్దాం, ఫాస్ట్గా ఫినిష్ చేస్తే. ఏం లేదు అక్కడ, దాన్ని సాగదీసే ఉద్దేశం లేదు. మ్యాక్సిమం 8 minutesలో క్లోజ్ చేద్దాం ఈ వీడియోని, రైట్. మర్యాద ఏంటి, ఓ శ్లోకం పాడిండు, నీకు ఈ శ్లోకం అర్థమైందా, ఆంగ్లం అని ఒక శ్లోకం పాడిండు, అర్థమైందంటే అర్థం కాలేదు సార్ అంటే, నువ్వు మాట్లాడింది కూడా మాకు అర్థం కాలేదు అంటే, సార్ అది నేను బెంగళూరులో ఉండి ముంబైలో ఉండడం వల్ల, నేను కార్పొరేట్ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల ఎక్కువ శాతం ఇంగ్లీషే వాడుక భాష అయిపోయింది సార్, అందుకే కంటిన్యూగా ఇంగ్లీష్ వచ్చింది, అయితే నడవదు కదా అబ్బా అని చెప్పి. అంటే దీనికి ఎంబడే కౌంటర్ లాగా కూడా వస్తలేదు అన్న, చాలా సెటిల్డ్గా నిదానంగా సింపుల్గా అలా చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఈ షో తెలుగు షో మరి ఎక్స్ట్రా హౌస్మేట్గా వెళ్ళావు నువ్వు, ఇంత ఈజీగా బయటకు వచ్చావంటే దానికి కారణం నువ్వు మాట్లాడేది కూడా అర్థం కావాలి కదా అన్న సెన్స్లో మాట్లాడాడు. ఆ తర్వాత సార్ నేను గేమ్ని ఎంజాయ్ చేయలేను సార్, ఎంజాయ్ చేసిన వాళ్ళు చాలా బాగున్నారు సార్, ఎంజాయ్ చేయలేదు నేను, దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను, దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే ఏదో టాపిక్ నడుస్తూ ఉంటుంది, సడన్గా అన్నకి వెనకాల చెవులు చెప్తారో పాడో కానీ సడన్గా మాటకారివని తెలుసు, ఆయన ఏదో ఫ్లోలో ఉంటాడు, మనీషి ఏదో చెప్తూ ఉంటాడు, చెప్తున్న మాటకారివని తెలుసు, మాటల మార్చగలమని తెలుసు. సో అని చెప్పి వాళ్ళు ఇంకో క్వశ్చన్ వస్తుంది, షో రామా ఆయనది అయిపోయి లొల్లి, ఆయన పంచాయతీ అయిపోయిన తర్వాత ఇదేం నామినేషన్ కాదు కదా,
ఆయన పంచాయతీ అయిపోయిన తర్వాత ఆయన ఏదో చెప్పుకుంటే దాని నుంచి లూప్ హోల్ పట్టుకొని అక్కడ నుంచి క్వశ్చన్ అడిగితే అందంగా ఉంటుంది, అంటే కన్వర్జేషన్ లెక్క ఉంటుంది. కావాలని ఈ క్వశ్చన్ అడగాలి కాబట్టి ఎక్కడైనా ఆయన ఫ్లోలో ఉండని అవతల ఫ్లోని కట్ చేస్తూ మనం ఒక మాటతోటి ఎక్కేసి మనం డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే అది అందంగా లేదు. సారీ ఏమనుకోవద్దు, నేను చెప్పలేకపోతున్నా బేసిక్, ఎందుకంటే ఐఎమ్ వెరీ ట్రూ చాణక్య ఫ్యాన్. సీజన్ 7లో ఇట్లా నరాలు ఎక్కించిండు హైపు. అట్లాంటి పర్సన్కి ఈరోజు మన ఆపోజిట్గా మాట్లాడాలని ఆయనకు కుదురుతలేదు అబ్బా, టైం లేదు. వీలైతే ఆయన చేయకుండా ఎవరైనా చూసేటోళ్ళకి చేస్తే అయిపోదు, అంటే ఇచ్చేస్తే బిగ్ బాస్ బాగుంటుంది. లేదంటే అన్ననే రెగ్యులర్గా చూస్తూ ఉంటే బాగుంటుంది. ఎపిసోడ్స్ చూడండి, రివ్యూస్ చూడండి, అప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది. లేదు మీరే ఎపిసోడ్ చూడండి, మీకంటే పెద్ద తోపులం కాదు మేము, మీకు ఒపీనియన్ ఫామ్ చేయించేందుకు మీరే చూసి అనలైజ్ చేసుకొని 24/7 చూడలేరు కాబట్టి ఎవరిదన్నా ఒక రివ్యూ ఫాలో అయిపోయి క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఎవరో క్వశ్చన్స్ ఇస్తే నేను అడిగేస్తా అంటే కూడా కాదు. అండ్ మీకు అస్సలు టైం లేకపోతే, కుదరకపోతే, బిజీ టైట్ స్కెడ్యూల్ ఉంది, దీనికోసం టైం కేటాయించడం అంత టైం లేదు అని అనుకుంటే ఎవరైనా బిగ్ బాస్ చూసేటోళ్ళకి, ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరైనా బిగ్ బాస్ చూసేటోళ్ళని బిగ్ బాస్ బజ్లో కూర్చుని పెడితే బాగుంటుందని స్టార్ మాకి, జియో హాట్స్టార్కి మై పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే ఆయనకు అంత పేరు ఉంది, అది పోగొట్టుకున్నట్టు అవుతుంది. గేమ్ని ఎంజాయ్ చేయడం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఎస్ మాస్టర్ మైండ్ అని చెప్పి నీకు అన్నారు అగ్ని పరీక్షలో, కానీ నువ్వు మాస్టర్ మైండ్ అనేది అంతా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యావు అంటే ఎస్ అవును సార్, నేనైతే గమనించిన ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యానంటే ఓవర్ స్మార్ట్ అయినా సార్, ఓవర్ కాన్ఫిడెంట్ అయినా ఆయన అడిగితే ఈయన ఫ్లోలో ఈయనే ఉన్నాడు అంతే. ఆయన చెప్పిన దానికి ఆన్సర్ లేదు. యూనిటీ అన్నావు, వేర్ ఈజ్ యూనిటీ? మీ దాంట్లో ఎవరికి ఉంది యూనిటీ? నీకు వేరే వాళ్ళకు ఉందా, వేరే వాళ్ళకు ఉందా, ఎవరికి ఉంది యూనిటీ అని అడిగిండు. భరణి వచ్చి ఆ యూనిటీని దెబ్బతీస్తున్నాడు. పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3, పాయింట్ నెంబర్ 4 ఇంతే అన్నావు. ఎందుకు అన్ని పాయింట్స్ చెప్పావు, అసలు ఏంటిది? అంటే సార్ నీ దృష్టిలో టాప్లో ఉన్నాడా అంటే అవును సార్ టాప్లో ఉన్నాడు. ఓహో, టాప్లో ఉన్నందుకే అతను కాన్సన్ట్రేట్ చేసినావా, అతని మీదకి పోయినావా అని అడిగాడు. ఏదో అడగడం, ఆయన ఏదో చెప్పడం అట్లని కాదు సార్, నేను లోపల ఉన్నంతసేపు ఫైర్ అనుకున్నాను సార్, ఆయన చాలా స్ట్రాంగ్ అనుకున్నాను సార్, కానీ అతన్ని బాగా స్ట్రాంగెస్ట్గా మార్చింది మేమని నాకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది సార్ అంటే, ఇప్పుడు అర్థమైతే ఏంటిది, ఇప్పుడు అర్థమైతే వేస్ట్ కదా అనడం. అండ్ నువ్వు టార్గెట్ చేసావా కొంతమందిని అని అడిగాడు. సార్ అది ఇంచుమించు అట్లనే అన్నట్టుగా అన్నాడు. ఆ తర్వాత నువ్వు టీషర్ట్ తీసుకుపోతేనేమో సెంటిమెంట్, అదే ఆయన ఒక బ్రాస్లెట్, ఒక లాకెట్ తీసుకొచ్చుకుంటే అది ఎమోషనల్ కార్డ్, సింపతి కార్డ్ అని అంటే, సార్ అది డ్రామా చేయకుండా లోపలికి తీసుకురావచ్చు కదా సార్, మేము డ్రామా చేయకుండా లోపలికి తీసుకుపోయినా, ఆయన డ్రామా చేసింది కాబట్టి నాకు అనిపించింది అని ఇట్లా 4-5 క్వశ్చన్లు అయినాయి. అయిపోయాక ఎంబటే ఫ్లవర్ ఫైర్ స్టార్ట్ అయింది. నీకు మాటలు ఎక్కువ అని తెలుసు, నువ్వు వసపిట్టవని తెలుసు కాబట్టి, కానీ నువ్వు నోరు జారావన్న సంగతి నీకు తెలుసా అని ఒక వీడియో ప్లే చేసి చూపించారు. అదే గలీజ్ కామనర్స్ అన్నట్టు చూడు, గది వేసి చూపించారయ్యా. ఇంత పొడుగుంది, అదే 1 minute వేసిరయ్యా. 20 నిమిషాలల్లా 1 minute ఇంట్రోకి పోతే 1 minute ఈ వీడియోకి పోయింది. అండ్ ఎంట్రీ డైలాగులు అది ఇది టాటా బాయ్ బాయ్లు వీటికి ఏదో 1 minute పోయింది. ఉన్న దాంట్లో సగం ఫ్లవర్ ఫైర్ కంటే సగం కంటే ఎక్కువ ఫ్లవర్ ఫైర్కి పోయింది. చిట్ చాట్ అంతా ఇంత అంతసేపు జరిగింది. ఎంత డీప్గా జరగచ్చు, ఎంత స్ట్రాంగ్గా జరగచ్చు, ఎంత గట్టిగా జరగచ్చు, ఏం జరగలే. సరే ఫైరు ఫ్లవరు, ఎవరు ఫ్లవరు చెప్పు అని అంటే తనుజ చెప్పిండు సార్. ఫస్ట్ అదే శివాజీ అన్న తనుజ పేరు చెప్పిండు. చెప్పంగానే సార్ ఫ్లవర్ సార్ అన్నాడు. ఎందుకంటే రీతు, కళ్యాణ్, డిమాన్, ఈమె ఈ 4 చుట్టే తిరుగుతుంది కథ, ఇంకేం తిరుగుతలేదు అని ఈయన అంటుండు. కానీ ఈ 4 చుట్టూ తిరుగుతలేదు, కళ్యాణే ఈమె చుట్టూ తిరుగుతున్నాడు. కళ్యాణ్ ఆల్రెడీ తమ్ముడు అని బ్రదర్ జోన్లో పెట్టేసింది. అయినా కానీ కళ్యాణ్ విడిచిపెడతలేడు. ఏదో ఒక ట్రాక్ పడాలి, ఏదో ఒక ట్రాక్. డిమాండ్ ఆల్రెడీ సెట్ చేసుకున్నా, నాకు ఒక ట్రాక్ ఉంటే కానీ నేను ముందుకు పోలేనని పిచ్చి తపనతో ఆరాటంతో కింద మీద పడి దొరుకుతున్నాడు. సో తనుజ తన నుంచి తమ్ముడు అని చెప్పేసింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మాట్లాడిన ప్రతిసారి కూడా అంటే ఈమెకి తనుజకి ఇటు సైడే కాకుండా అటు భరణి, ఇమాన్యుల్ వీళ్ళ సైడ్ కూడా ఆటుంది. అండ్ ప్రజెన్స్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, స్టార్ట్కి పోయినప్పుడు కళ్యాణ్ తిట్టుకుంటుంది అని కూడా తెలుసు. అందుకే ఫ్లవర్ అనిపిస్తుంది నాకు. గేమ్ ఇంపాక్ట్ ఏం కాలేదు ఈమె వల్ల. బర్నీ వల్ల అయింది, సంజన వల్ల అయింది, ఇమాన్యుల్ వల్ల అయింది, కానీ ఈమె వల్ల గేమ్ ఎక్కడ కూడా ఇంపాక్ట్ కాలేదు. సో అంత ఇంపాక్ట్ ప్లేయర్ కాదు కాబట్టి ఈమె ఫ్లవర్ అని చెప్పింది. 2 ఫ్లోరా అంటే ఫ్లవర్ సార్, ఎందుకంటే ఫ్లోరా అంటేనే ఫ్లవర్గా. ఈమె దగ్గర ఎగ్జైట్మెంట్ ఉండదు, గేమ్ అంటే ఏం ఇంట్రెస్ట్ కనిపించదు, అసలు గేమ్లో కనిపించదు. అంటే అక్కడ శివాజీ అంటే బిహేవియర్ బాగుండొచ్చు కదా, అందుకని చెప్పి జనాలు ఉంచి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆమె సేఫ్ అయి నువ్వు ఎలిమినేట్ అయినావంటే ఆమె దగ్గర ఏదో నచ్చే ఉండొచ్చు కదా అంటే, అవును సార్ నచ్చే ఉండొచ్చు సార్, నాకే తెలియదు సార్, ఆమె బిహేవియర్ బాగుండొచ్చు అని చెప్పిండు. నెక్స్ట్ కళ్యాణ్ అన్నాడు సార్ అనగానే ఫ్లవర్ సార్ అంటే ఫ్లవరా అంటాడు. అనగానే అవును సార్ విన్నింగ్ కంటెస్టెంట్ అనుకున్నాను సార్ నేను, విన్నింగ్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తి హౌస్లోకి వచ్చిన తర్వాత సార్ కంప్లీట్లీ సైడ్ లైన్లో పోతుండు, సైడ్ ట్రాక్లో పోతుండు.
అసలు గేమ్ విజిబిలిటీ లేకుండా అయిపోయింది సార్ కంప్లీట్గా. గేమ్ అంటే లవ్ ట్రాక్ అనే స్ట్రాటజీ చుట్టూ అయితే కనుక వేస్ట్ సార్. ఎందుకంటే రీతు, తనుజ వీళ్ళని లవ్ ట్రై చేస్తున్నాడు అని అంటే ఏంటి లవ్లో ఉన్నాడా కళ్యాణ్? అయితే లవ్లో ఉన్న కళ్యాణ్ అని అన్నాడు. అంటే సార్ లవ్లు గివ్ లేదు సార్, ఓన్లీ ట్రాక్లే. ఎవరికి అని అంటే రీతుకు ట్రై చేస్తున్నాడు, తనుజకు ట్రై చేస్తున్నాడు, ఏదైనా వర్కౌట్ కావద్దని చెప్పి ట్రై చేస్తూనే ఉన్నాడు. ఓన్లీ ట్రాక్లే సార్, ఇక్కడ లోపల లవ్లో ఎవరు లేరు సార్, లవ్లు గివ్వులు ఏం లేవు, అంతా ట్రాక్లు మాత్రమే అని చెప్పి కరాఖండిగా చెప్పిండు. ఈ జెన్యునిటీ నాకు ఇష్టం మనీష్ దగ్గర. టాప్ కంటెంటర్ అని అనుకుని చూసాక ఇతను టాప్ కంటెంటర్ అవుతాడు అనుకున్న కళ్యాణ్, అటువంటిది ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత అతని పర్ఫార్మెన్స్ చూసి అతను ట్రాక్లు వేసుకోవడం చూసి షాక్ అవుతున్నాను సార్. నేనే అసలు బాగా డిసప్పాయింటెడ్ అన్నట్టు చెప్పింది. యాక్చువల్లీ మనీష్కి బయట కళ్యాణ్కి అండ్ ప్రియాకి మధ్యలో కొంచెం బాండింగ్ ఏర్పడ్డది. బయట వాళ్ళు ముగ్గురు కలిసి ఫోటోలు దిగి పెట్టినవి ఉంటాయి. రైట్. వైల్డ్ కార్డ్లో నాగా వచ్చే ఛాన్సెస్ ఆర్ దేర్ అని ఇప్పుడు మళ్ళీ అంటున్నారు విశ్వసనీయ వర్గాలు. చూద్దాం, అయితే అవ్వచ్చు లేదు కానీ రమ్య, మోక్ష అయితే కన్ఫర్మ్. నెక్స్ట్ హరీష్ అంటే ఫైర్ అంటాడు. ఫైర్ సారీ దీనికంటే ముందు ఇమాన్యుల్ అంటే ఫైర్ అంటాడు. ఫైర్ అని సార్ ఏంటి సార్ ఎంటర్టైనర్లా వచ్చాడు సార్, కానీ ఒక ఎంటర్టైనర్ నిజంగా చెప్తున్నా ఇప్పటి వరకు వచ్చిన ఏ ఎంటర్టైనర్ కూడా టాప్ 5కి అర్హుడు అన్నట్టుగా లేడు సార్. ఈయన మాత్రం మూడు థింగ్స్ సార్, వాటిని మూడింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఒకటి ఎంటర్టైన్మెంట్, రెండోది ఎమోషన్, మూడోది టాస్క్. ఇవన్నిటిని కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తున్నాడు సార్. ఇంకేం కావాలి సార్ ఆటకి, ఇంకేం కావాలన్నాడు. నిజంగా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాడు. తర్వాత హరీష్ అంటే ఫైర్ సార్, ఇతను అసలు అవతల నుంచి ఒక క్వశ్చన్ వేసి ఆన్సర్ రాబట్టగలుగుతాడు సార్. నెక్స్ట్ లెవెల్ సార్, మాటకారి సార్, సూపర్ సార్. అంటే మాటగారా, ఆయన ఏమో కపట నాటక సూత్రధారి అంటాడు అని అన్నాడు. ఆయన ఎప్పుడు అన్నాడు కపట నాటక సూత్రధారి అని? మనీష్ని అన్నాడా? అనలేదే. నెక్స్ట్ బర్నీ అని అంటే సార్ ఈయన ఫైరే సార్, కానీ మేము ఈయనని వైల్డ్ ఫైర్ చేసి పెట్టినాం సార్. మేమంతా కలిసి ప్రియా, శ్రీజ, మేమందరం కలిసి ఆయన వైల్డ్ ఫైర్ చేసినాం. 6 మెంబర్స్ పోయి ఆయనని నామినేట్ చేసి కదా. వీళ్ళందరికీ అనిపిస్తుంది కదా ఇప్పుడు ఎక్కువ మంది నామినేట్ చేస్తే వాళ్ళు హైలైట్ అవుతారని, కానీ మళ్ళీ పోయి ఎక్కువ మంది ఒకరిని పర్సన్ని నామినేట్ చేస్తూ ఉంటుంది. కామన్గా జరిగేది, ఎందుకైతుందో తెలియదు, ప్రతిసారి ఇట్నే జరుగుతూ ఉంటుంది. తెలిసి తప్పులు చేస్తారు. ఆ తర్వాత రీతు అంటే రీతు ఫైర్ అన్నాడు. నాకు ఇది ఒకటి కరెక్ట్గా కనెక్ట్ కాలేదు. ఏమన్నాడంటే స్మార్టెస్ట్ ప్లే సార్. అబ్బో ఈమెకి కెమెరా ముందు ఎలా ఉండాలో తెలుసు సార్, ప్లేయర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలుసు సార్. ఇది ఓకే, ప్లేయర్స్ని ఎట్లా యూటిలైజ్ చేసుకొని తనకు కావాల్సిన అవుట్పుట్ తెప్పించుకోవాలో తెలుసు సార్. అండ్ స్మార్టెస్ట్ ప్లే ఉంటుంది సార్, కెమెరా కోసం ఏం చేయాలో అది చేస్తూ ఉంటుంది అని చెప్పిండు. కానీ అన్ని చోట్ల వర్కౌట్ కాదు. కెమెరా ముందు కెమెరాకి ఏది కావాలో అది చేస్తే అన్ని చోట్ల వర్కౌట్ కాదు, తేడా కొడుతుంది. నెక్స్ట్ డిమాండ్ పవన్ అంటే ఫ్లవర్ అన్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ బయట పడట్లేదు సార్ కరెక్ట్గా. టాప్ 7 మెటీరియల్ కానీ మధ్యలోనే ఏదో ఒక ఇలాంటి పంచాయతీలతో వెళ్ళిపోతాడు అని అన్నాడు. ఎలాంటి పంచాయతీలు అయి ఉంటాయి మీరు కింద కామెంట్లో చెప్పండి. ఎలాంటి పంచాయతీలతో వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది? సంజన అనగానే సార్ వితౌట్ ఎనీథింగ్ సార్ ఫైర్, అంతే ఫైర్ సార్. బెస్ట్ కంటెండర్ సార్, బెస్ట్ కంటెస్టెంట్, క్లారిటీ ఆఫ్ థాట్ నెక్స్ట్ లెవెల్ సార్ అని చెప్పిండు. నెక్స్ట్ రాము రాథోడ్, రాను బొంబాయికి రాను అని పాట పాడిన అన్న. రాము రాథోడ్ అంటే హీఈస్ ఫేక్ సార్. నేను ఇప్పుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నా, హీఈస్ ఫేక్. ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు సార్, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంతకు మించి ఇంకేం లేదు అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత శ్రీజ అని అంటే శ్రీజ ఫ్లవర్. ఏంటి శ్రీజ ఫ్లవరా? ఫైర్ అనుకున్నాను కదా, శ్రీజ ఫ్లవర్ ఎందుకు అయింది అంటే సార్ దమ్ము శ్రీజ సార్, దమ్ము లేకుండా ఆడుతుంది. ఇంకోటి ఆమె పాయింట్స్ పెట్టట్లేదు సార్. పాయింట్స్ పెడుతున్నా అన్న దాంతో సౌండ్ ఎక్కువ అయిపోయింది కానీ పాయింట్స్ లేవు. సౌండే కనబడుతుంది కానీ పాయింట్స్ కనబడతలేవు అని చెప్పాడు. ఆ తర్వాత సుమన్ శెట్టి అంటే సార్ ఫ్లవర్ సార్, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు ఈజీగా అని అదే చెప్పేసి. ఆ తర్వాత ప్రియా ఎవరు అంటే ఫైర్ అన్నాడు సార్. ఆలోచించాను, కొద్దిసేపు ఆలోచించి సార్ ఫైర్ సార్ ఖచ్చితంగా. నేను కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా గేమ్లో. ఆమె కొన్ని నిమిషం గేమ్కి రియలైజ్ అయింది అనుకుంటున్నా. ఇప్పుడు కనీసం రియలైజ్ ఇప్పుడన్నా కావాలి ఆమె గేమ్ని రియలైజ్ కాకపోతే మాత్రం ఫైర్ కాదు, గేమ్ని రియలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫైర్ వేసారని చెప్పి అన్నాడు. సో ఇది మనకి అంటే మనీష్ దృష్టిలో ఎవరు ఫ్లవరు, ఎవరు తోపు, ఎవరు తురుము అంటే భరణి, ఇమాన్యుల్, సంజన వీళ్ళంతా తోపులాగా కనబడుతారు. అండ్ హరీష్ కనబడతారు, నలుగురు తోపులాగా కనబడతారు. మిగతా వాళ్ళంతా కూడా అట్టట్లాగా కనబడతారు. అండ్ రీతు చౌదరి ఓన్లీ కెమెరా కోసం ఏం చేయాలన్నా చేయగలుగుతుంది కాబట్టి ఉంటుంది అన్నట్టుగా ఫైర్ అని చెప్పిండు. సో ఇది ఆయన దృష్టిలో. మరి మీ దృష్టిలో హూ ఈజ్ ఫ్లవర్, హూ ఈజ్ ఫైర్? ఫైర్
హూ ఈజ్ ఫ్లవర్, హూ ఈజ్ ఫైర్ కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హైప్ ఇచ్చే ప్రయత్నం చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా బేబీ. నమస్తే. షబా ఖైర్.